మందకృష్ణ మాదిగా 30 సంవత్సరాల అలుపెరగని పోరాటంతోనే ఏసీ వర్గీకరణ సాధ్యమైందని బాబు జగజీవన్ రామ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు బయ్యార్ మిస్తారి అన్నారు. ఏసీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు పరిచినందుకు గాను సిద్దిపేటలో బాబు జగజీవన్ రామ్ సంక్షేమ సంఘం నాయకులు సంబరాలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం మందకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. భారతదేశ చరిత్రలో మరి భారత రాజ్యాంగం నిర్మించి దాదాపుగా మరి 78 సంవత్సరాలు గడుస్తున్నా మరి ఏదైతే అంబేద్కర్ గారు రిజర్వేషన్లను కల్పించారో ఆ రిజర్వేషన్లు దాదాపుగా మరి కొన్ని కులాలకే చెందుతున్నాయని చెప్పేసి 1994లో మరి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ స్థాపించి మరి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి ఒకవైపు మరి రాజకీయ పార్టీలను మరోవైపు కుల సంఘాలను అదేవిధంగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును మెప్పించి ఏదైతే మరి వర్గీకరణ చేయాలని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన మరి వర్గీకరణను మరి ఏదైతే గత సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నాడు మరి సుప్రీంకోర్టు ద్వారా మరి తీర్పును వెలువడించుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి ఏదైతే రాష్ట్రాలకు అధికారం ఇచ్చిందో మరి ఆ అధికార సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అధికారాలను మరి అలా ఈ రాష్ట్ర ప్రభుత్వము మొట్టమొదటిసారిగా అమలు చేసినందుకు మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఏది ఏమైనా కూడా ఇది ఎవరి వల్లనో రాలేదు. మా ఎంఆర్పిఎస్ మాదిగా మరి నాయకులు, ఉద్యమకారులు మరి అమరులైనటువంటి ఆ నాయకులు మాత్రమే సాధించారని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ ఈ విజయాన్ని మరి మాదిగా మరి అమరులైనటువంటి నా ఉద్యమకారులందరికీ కూడా ఇది అంకితం చేస్తున్నామని ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధాల సంఘాల పక్షాన మేము ఈరోజు తెలియజేస్తూ ఉన్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా జై భీమ్, జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా, జై జీవన్. రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ ఏబీసీ వర్గీకరణ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 59 కులాలకు మరి జనాభా నిష్పత్తి ప్రకారము విభజన జరిగింది. దాని కారణంగా ఈరోజు మరి సిద్దిపేట ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అరుంధతి అదేవిధంగా యూత్ సంఘాలన్నీ కలిసి కూడా మరి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి మరి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం వల్లనే ఈ వర్గీకరణ జరిగిందనే చెప్పేసి భావించుకుంటూ మరి అందరం కూడా ఎవరు కూడా ఎలాంటి అపోహలకు తావు లేకుండా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వర్గీకరణను అందరం కూడా దాన్ని ఏకతాటిపై తీసుకొని దాన్ని అందరం కూడా ఫలాలు పొందాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఇట్టి కార్యక్రమము చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంఆర్పిఎస్ పక్షాన మరి మాదిగ దండోర పక్షాన సిద్దిపేట జిల్లా పక్షాన అందరం కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటున్నాం. జై భీమ్, జై మాదిగ.